వారం వారం జరుగు జనవాణి కార్యక్రమంలో ఈరోజు ముఖ్యంగా 2 సమస్యలు జనవాణి దృష్టికి రావడం జరిగింది. అందులో ముఖ్యమైన సమస్య పుంగనూరు టౌన్ నందు గత పాలకులు ఉన్న బస్ షెల్టర్లను తీసేసి రోడ్డు వైండింగ్ దీంట్లో అన్ని పోవడం జరిగింది. చాలా వరకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారనేసి మా దృష్టికి రావడం జరిగింది. పుంగనూరు టౌన్ నందు తూరు బొంసాల ముడప సర్కిల్ బస్టాండ్ ఆవరణంలో మరియు గోకుల్ సర్కిల్ మదనపల్లి రోడ్డు మరియు తిరుపతి రోడ్లో బస్ షెల్టర్లను ఏర్పాటు చేసే విధంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి అలానే మున్సిపాలిటీ అధికారులను కలిసి ఆ సమస్యపై మాట్లాడడం జరుగుతుంది. గత వారం ఒక చిన్న కార్యక్రమం చేసేటప్పుడు పుంగనూరులో పూర్వీకులు ఎప్పుడో రాజుల కాలంలో కట్టించిన కోనేరు పుంగనూరులో ప్రసిద్ధిగాంచింది ఒకటి ఉంది. అక్కడ చాలా వరకు చాలా పవిత్రంగా ఎన్నో కార్యక్రమాలు కానీ పండుగలు కానీ చేసుకునే కార్యక్రమాలు చాలా వరకు జరుగుతాయి. ముఖ్యంగా షూటింగ్ స్పాట్ కూడా బాగున్నది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ హిందూ జాగరణ సమితి కానీ స్థానికులు కానీ మాకు చెప్పిన విషయం, అక్కడ వాటర్ భూమిలో నుంచి పైకి వస్తున్నాయి కానీ వాటర్ని బయటకు తీసే పరికరాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అనేసి మా దృష్టికి రావడం జరిగింది. ఈరోజు వారు కూడా వారి సమస్యను వివరించారు. జనసేన ఎన్ఆర్ఐ తరఫున అక్కడ ఒక మోటార్ని ఏర్పాటు చేసే విధంగా ఒక వారం 10 రోజుల్లో ఆ సమస్యను కూడా మా ద్వారా మేము క్లియర్ చేసి ఆ నీటిని కూడా బయటకు పోయే విధంగా చేసి ఒక మంచి వాతావరణంగా కలిగి ఉండేలాగా మంచి నీళ్ళు ఉండేలాగా ఏర్పాటు చేసేలాగా మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్ని చేపిస్తామనేసి మీడియా పరంగా మేము తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా గత పాలకులు ప్రజలు ఓట్లేసిన ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యే ఏదో గత 5 ఏళ్ల నుంచి ప్రజల సమస్యలను పట్టించుకోవడం దాఖలాలు ఎక్కడా కానీ లేవు. ప్రజా దర్బార్ అని ఒక వారం పెట్టాడు. అది ఒక ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రక్రియగా అయితే మాకు కనపడలేదు. అతను ఏదో చేస్తున్నాము నియోజకవర్గంలో ఒక పబ్లిసిటీ కోసం చేస్తున్నారనేసి మొన్న ఒక 2-3 వారాల ముందు ప్రజా దర్బారు పెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల సమస్యలు తెలుసుకునే దీంట్లో మాత్రం ఆయన లేడు. దయచేసి మీరు నియోజకవర్గంలో ప్రజల సమస్య